చెప్పండి సార్, భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్గా నిర్వహిస్తున్నారు. వచ్చినటువంటి అధికారులు కూడా చాలా ఓర్పుగా శాంతంగా జనాలకి సమాధానాలు ఇస్తున్నారు. మాకెంతో ఆనందంగా ఉంది వాళ్ళు చెప్పేటువంటి మాటలు అవన్నీ కూడాను. మా కార్యక్రమాలు పరిష్కారం అవుతాయని కూడా మాకు ధైర్యం వస్తుంది. అయితే ప్రజల దగ్గరికే స్వయంగా అధికారులు వచ్చి రెవెన్యూ సదస్సుల్ని నిర్వహిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందా? ఇది ఈ నిర్వహణ కార్యక్రమము చాలా గొప్ప కార్యక్రమం. ఎవరు కూడా ఇది వరకులో ఎవరు చేయలేదు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు వైనంగా ప్రజల్ని మెప్పించి ఆనందపరిచి వాళ్ళ సమస్యల్ని ఆనందంగా తీరుస్తున్నారు, ఆనంద పెడుతున్నారు. ఆ పనులు కూడా అవుతాయని కూడా మాకు ధైర్యం ఉంది. అయితే గత 5 ఏళ్లలో జరిగినటువంటి వైకాపా వాళ్ళ భూ కబ్జాలు ఫిర్యాదుల గురించి రెవెన్యూ సదస్సులో డిస్కషన్ ఎలా ఉంది? అప్పుడు మేము ప్రయత్నాలు చేశాము, మాకు ఇట అన్యాయం జరిగిందని. ఎవరు పట్టించుకుంది లేదు, చేసింది లేదు. వచ్చారు కానీ కాగితాలు తీసుకున్నారు కానీ దాని పరిష్కారం చేయలేదు. ఇప్పుడు మళ్ళా వీళ్ళు వచ్చి మాకు పరిష్కారం చేస్తారని ధైర్యం ఇస్తున్నారు. జరగద్ది కూడా. అయితే ఈ భూ సమస్యల పైన పరిష్కారాలు కేవలం 45 రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటుంటే మీకు ఎక్కడ బ్రేక్ పడింది, ఎక్కడ పొరపాట్లు జరిగి ఉన్నాయి పొలాల్లో, భూ నెంబర్లలో, సర్వే నెంబర్లలో అవన్నీ మేము విచారించి ఎవరి దగ్గర ఎగస్ట్రా ఉందో వాళ్ళ దగ్గర రాయించుకొని దాని ప్రకారం మీ నెంబర్ ప్రకారం మీకు వచ్చేటట్టు చేస్తామని చెప్పారు. వేరే వాళ్ళకి పోయి ఉన్నాయి మా పొలాలు. అంటే పొలం పోలా, నెంబర్లు పోయి ఉన్నాయి. ఆ నెంబర్లు మళ్ళా వస్తే వీళ్ళు మాకు పాస్ పుస్తకాలు ఇస్తారు ఆ నెంబర్లు చూసి. అయితే సర్వే రాళ్లపై జగన్ బొమ్మలను తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారనుకుంటున్నారు? అయ్యా, మేము ముత్తుకూరులో కూడా పొలాలు ఉన్నాము. మా అన్న కొన్నాడు. కొంటే అక్కడ పూర్వం అన్ని జగన్ బొమ్మలు వేసి రాళ్ళు వేసి ఉండారు. తర్వాత ఇప్పుడు ఆ రాళ్ళన్నీ తీసేశారు ఈ ప్రభుత్వం వచ్చిన పాట. ఇప్పుడు ఆయనకి జరుగుబాటు లేక అమ్మాలని చూస్తే ఆ పొలం ఎక్కడుందని కూడా తెలియదు. ఇబ్బంది పడుతున్నాడు ఆయన. అది. చెప్పండి స్వామి, భూ సమస్యల్ని పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా మంచిదిగా ఉందండి ఇది. ఎందువల్ల అంటే ఇంతకుముందు మాకు ఏదైనా సమస్య వస్తే మేము ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ ఈరోజు ఏంద్రా అంటే మా ముందుకే వచ్చి మా సచివాలయం దగ్గర మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, మా దగ్గరికి రండి, మాకు ఒక అర్జీ రాసింది చాలు, మేము దాన్ని ఏ విధంగానైనా సరే పరిష్కరిస్తాము. ఒక రెవెన్యూకి సంబంధించిందే కాదు, ఇంకా ఏ సమస్య అయినా కూడా మాకు కానీ మీరు తెలియపరిస్తే మేము ఆ శాఖలకు పంపించి మీకు ఏ పరిష్కారం జరిగేటట్టు మేము చూస్తాము అనేది చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే అధికారులే స్వయంగా ఇప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసేలా చేసింది కదా ప్రభుత్వం, దానిపైన మీ కామెంట్ ఏంటి? కామెంట్ అంటే ఇది వరకు ఎవరు చేయలేదు కదా ఈ విధంగా. ఈరోజు అధికారులు మా దగ్గరికి వచ్చారు అంటే మేము ఎత్తుక్కోవాల్సిన పని లేదు కదా. ఎక్కడికి పోవాలా, ఎవరిని అడగాలనేది ఇంతకుముందు దిక్కుదేలేని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు అధికారులే వచ్చి మీకు ఏం కావాలి మీరు చెప్పండి, మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, మేము తీరుస్తాం అన్నప్పుడు మాకు ఇంకా ఏముంటుంది, అంతకు మించింది. అయితే ఈ భూ సమస్యలకు సంబంధించి కేవలం 45 రోజుల్లోనే పరిష్కారం చూపిస్తామని అంటున్నారు. అది దాని మీద మీకు ఎంత నమ్మకం ఉంది? మాకైతే నమ్మకం ఉంది. అంటే ఈరోజు జరిగిన విధంగా ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడిగిన విధంగా ఎప్పుడు అడగలేదు కదా, అందువల్ల ఇదే మొదటిసారి వచ్చి అడుగుతున్నారు. అందువల్ల మాకైతే పూర్తి నమ్మకం ఉంది, మేము దీనికి సహకరిస్తాం. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూ కబ్జాల మీద వచ్చిన ఫిర్యాదుల గురించి రెవెన్యూ సదస్సులో జరిగిన డిస్కషన్ ఎలాంటిది? అది మనకు తెలియదు కదా స్వామి. వాళ్ళ డిస్కషన్ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఏదో ఇంతకుముందు ల్యాండ్ సేల్స్మెంట్ ఏదో పెట్టారు, కానీ ఇది ప్రభుత్వం రాగానే దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎవరు భూమి వాళ్ళదే అని అన్నారు. దానికి అందరూ హ్యాపీ. అయితే చివరిగా చెప్పండి అన్న, సర్వే రాళ్లపైన ఏర్పాటు చేసినటువంటి జగనన్న బొమ్మలని తొలగించేదానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతారు అనుకుంటున్నారు? ఎటువంటి చర్యలు తీసుకుంటారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళు బల్లగుద్దినట్టు చెప్పారు. ఎవరి భూమి వాళ్ళదేను, వాళ్ళ బొమ్మలు వీళ్ళ బొమ్మలు అయితే రావు, ఒక గవర్నమెంట్ ముద్రించబడిన ముద్రతోనే ఎవరి పేరు మీద వాళ్ళకి వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ భూములు కానీ వస్తాయి అనే విధంగా చెప్పారు. దాన్ని మేము నమ్ముతున్నాం. థ్యాంక్స్.
చెప్పండి అన్నయ్య, భూ సమస్యల్ని పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది చాలా ఉత్తమమైన పని అనిపిస్తుంది ఈ గవర్నమెంట్లో. ఇప్పుడు ఈ మా తల్లిదండ్రులు చనిపోయేసి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఆ పేర్ల మీదనే కొంత పొలం ఉంది, కొన్ని రికార్డులో లేకుండా సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. మేమేంటంటే మా పాపలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా, పొలం తీసుకుని అమ్ముకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ సదస్సు పెట్టిన తర్వాత చాలా సంతోషంగా మేము రైతులు అందరము చాలా సంతోషపడతా ఉన్నాం ఈ సదస్సు గురించి. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూ కబ్జాల యొక్క డిస్కషన్ ఎలా ఉంది రెవెన్యూ సదస్సులో? రెవెన్యూ సదస్సులో ఏంటంటే పోయిన తడం ఏంటంటే గవర్నమెంట్ ఒక ఆ ముద్ర రాజముద్ర అనేది లేకుండా ఓన్లీ ఒక సీఎం ఫోటో పెట్టిన దానివల్ల రైతులకి ఏంటంటే అది అమ్ముకోరు, ఎవరు కొనరు, అది గవర్నమెంట్గా పొలం అని చెప్పేసి చాలా డౌట్ పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ డౌట్ అనేదాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 2వ సంతకంతోనే రద్దు చేశాడు కాబట్టి రైతులందరూ సంతోషపడుతున్నారు. అయితే భూ సమస్యలకు సంబంధించి ఈ రెవెన్యూ సదస్సుల వలన 45 రోజుల్లో పరిష్కారాలను చూపిస్తామని చెప్తున్నారు అధికారులు. దాని గురించి మీరేమంటారు? చేస్తారు, వాళ్ళు తప్పకుండా చేస్తారని నమ్మకం. అయితే సర్వేపల్లి రాళ్ల మీద గత హయాంలో ఏర్పాటు చేసినటువంటి జగనన్న బొమ్మలని తొలగించేదానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అవి మొత్తం తీసేస్తున్నారు ఇప్పుడు. మా సర్వే వాళ్ళకి మా ఏరియాలో ఏమి వేయలేదు ఇంతవరకు. అది బయట సర్వేపల్లి ఆ ఏరియాలో వేశారు, అది మా ఏరియాలో ఎక్కడ లేదు అది. అయితే చివరిగా చెప్పండి అన్న, ప్రజల దగ్గరికే స్వయంగా అధికారులని వచ్చేలా ఏర్పాటు చేసి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నారు ప్రభుత్వం. దాని గురించి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషపడుతున్నాం మేము. ఈ విధంగా వాళ్ళు వచ్చి మా రెవెన్యూ సదస్సు పెట్టడం, మా దగ్గర అర్జీలు తీసుకోవటం, పరిష్కరిస్తారని చెప్పేసి మేము చాలా నమ్మకంగా ఉన్నాం రైతులందరూ. చెప్పండి సార్, భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి రెవెన్యూ సదస్సులను కండక్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? ఇక్కడేమో అర్జీలు ఇచ్చి తీసుకున్నారు, ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు ఇంతకుముందు కూడా 2014 నుంచి కూడా తీసుకున్నారు, అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు, టీడీపీ ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అప్పుడు కూడా ఈ విధంగా తీసుకున్నారు. తర్వాత కలెక్టర్లు కూడా సోమవారం అక్కడ కలెక్టర్ ఆఫీసులో చేసి ఇప్పుడు కూడా తీసుకున్నారు. కానీ అప్పుడేం మాకు పని ఏం కాలేదు ఇప్పటి వరకే. కానీ ఇక్కడ కూడా ఈరోజు ఇదే విధంగా సదస్సు పెట్టేసి ఇప్పుడు కూడా అర్జీలు ఏమో తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ సమాధానం చెప్పడం అవుతాయని అది ఇది అంటున్నారు. కానీ మాకు 22 భూములు ఇవి ఉన్నాయి కదా, ఈ పరిష్కారానికి మాకు చేస్తారని మేము కూడా నమ్ముకుంటున్నాము ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. కానీ చూడాలండి ఈ సంవత్సరం చేస్తారా లేకుంటే ఏదే విధంగా వీళ్ళు ఇంకా వాళ్ళు చేసినట్లే ఇల్లు కూడా చేస్తారా అనేది మాకు ఈ పరిష్కారం చేస్తే అప్పుడు పూర్తిగా మాకు నమ్మకం ఉంటుంది. అయితే ప్రజల దగ్గరికి వచ్చి స్వయంగా అధికారులు రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేయడం పైన మీ కామెంట్ ఏంటి? మంచిదే ఇది సదస్సు చేయటం, చాలా వరకు మంచిదే ఇది చేయటం. కానీ ఆ పరిష్కారం చేస్తే ఇంకా మంచిది. అయితే అదే పరిష్కారాన్ని కేవలం 45 రోజుల్లో చూపిస్తాము అని చెప్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? 45 రోజులు చూపిస్తాం అంటున్నారు. కానీ మేము 40 రోజులు కూడా ఓపిక పెట్టి, అంటే 20 ఏళ్ళ నుంచి చూస్తాము, కానీ ఈ 45 రోజులు కూడా ఓపిక పెట్టి చూస్తాము. కానీ చేయనియండి, అదే విధంగా చేస్తే చాలా మంచిది. ఇంకా అయితే గత ప్రభుత్వం సంబంధించి భూ కబ్జాల పైన వచ్చినటువంటి ఫిర్యాదుల గురించి రెవెన్యూ సదస్సులో జరిగినటువంటి డిస్కషన్ ఎలా? ఆ డిస్కషన్ అప్పుడు రకరకాలుగా జరిగింది. ఇది భూములు 22 భూములు వచ్చేసి డాట్ భూముల కింద పెట్టేసి ఎన్నో రకరకాలుగా దందా చేసి దాన్ని వాళ్ళ విధిగా చేసి దాన్ని ఆక్రమించుకున్న భూములన్నీ. కానీ ఇప్పుడు ఎన్ని పరిష్కారం చేస్తామని చెప్పి మన చంద్రబాబు నాయుడు చేస్తామని చెప్పారు. కానీ అది చేస్తే చాలా వరకు బెటర్, అది చాలా వరకు మంచిది. అయితే చివరిగా చెప్పండి అన్నయ్య, సర్వే రాళ్లపై జగన్ బొమ్మలను తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఆ జగన్ బొమ్మ తీసేసి అది మొత్తం కొట్టేసి మామూలు సాదాగా ఇంతకుముందు ఏ విధంగా ఉన్నదో అదే విధంగా రాళ్ళు నాటిచ్చేసి ఏర్పాటు చేస్తున్నారు. ఒక జిల్లాని చేసుకుంటూ వస్తున్నారు. అది చేస్తే చాలా మంచిది, ఆ ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్. చెప్పండి సార్, భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అంటే మెయిన్గా ఎజెండా గురించి చెప్పండి సార్. అంటే ఇక్కడ ఏ సమస్యల గురించి డిస్కస్ చేయడానికి, ఏ సమస్యల్ని సాల్వ్ చేయడానికి అధికారులు సైతం ప్రజల దగ్గరికి వచ్చారనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో
అధికారుల దగ్గరకు పోయి పోలేక నానా అవస్థలు పడ్డాం ప్రజలు. ఈరోజు ప్రజల దగ్గరికే పాలన అంటూ అధికారులు మా దగ్గరికే వచ్చి మా ఒక సచివాలయం దగ్గరికే వచ్చి మా సమస్యలు అంటూ తెలుసుకొని కూటమి ప్రభుత్వం మా సమస్యలు తెలుసుకోమని అధికారులనే మా దగ్గరకు పంపించి ప్రజల దగ్గరికే పాలన అన్నట్టుగా మా సమస్యలు తెలుసుకున్నట్టుకి నాయకులు అధికారులు అందరూ కలిసి ఈ సమస్యల్ని పరిష్కరించుకోండి అని చెప్పటం చాలా సంతోషకరమైన విషయం. సార్, అయితే గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వంలో జరిగినటువంటి భూ కబ్జాలు వాటి గురించి ఎన్నో ఫిర్యాదులు వచ్చి ఉంటాయి. వాటి పరిస్థితి ఏంటి సార్? ప్రతి ఒక్క సమస్యకి ఈ గ్రామ సభలో పరిష్కారం అనేది దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. అయితే చెప్పండి సార్, స్వయంగా అధికారులే ప్రజల దగ్గరకు వచ్చి రెవెన్యూ సదస్సుల్ని కండక్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆ భూ సమస్యల్ని పరిష్కరించే దిశగా సాగుతుంది. దాని గురించి మీరేమంటారు? 100% పరిష్కారం అవుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే ఫిర్యాదుల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్తున్నారు అధికారులు. దాని గురించి మీరేమంటారు? 45 రోజుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటువంటి నాయకులు మాకు అండగా ఉన్నారు కాబట్టి 100% 45 రోజుల్లో ఈ సమస్యల్ని సాల్వ్ చేస్తారని పూర్తి విశ్వాసం అనేది ప్రతి ఒక్క కార్యకర్తకు కావచ్చు, ప్రతి ఒక్క ప్రజలకు కావచ్చు, వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు 100% జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సరే, అయితే చివరిగా చెప్పండి, సర్వే రాళ్లపై జగన్ బొమ్మల్ని తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 100% చెప్పారు. ఎవరో తాతలు ఇచ్చిన ఆస్తుల మీద ఏదో ఇతను సంపాదించిన ఆస్తి అయినట్టుగా అతను బొమ్మ వేయించుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పని అతను ఖండించి, మేము వచ్చాము మా ముద్ర మా ఫోటో వేసుకోవటం అనేది కరెక్ట్ కాదు, రాజముద్రతో మీ పాస్బుక్లు మీకు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు చేసి చూపించారు. ఓకే సార్, సూపర్, థ్యాంక్స్. చెప్పండి సార్, భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సార్, రెవెన్యూ సమస్యలు రైతులకి చాలా ఉపయోగకరం. ఈ ప్రభుత్వం గాన ఈ త్వరితగతిన ఈ సమస్యలన్నింటిని గాన పరిష్కరించగలిగితే మొట్టమొదటిగా రైతుకి ఎటువంటి ఉచిత పథకాలు ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు. ఇవన్నీ రైతు సమస్యలన్నింటిని కూడా పరిష్కరిస్తే చాలా సంతోషపడతారు. పాస్బుక్లు అయితేనేమి, పాస్బుక్లో ఉన్నటువంటి పట్టాదారు పేర్లు, దాంట్లో క్లాసిఫికేషన్స్, మెట్టాని కానీ మాగాని కానీ అన్ని కరెక్షన్లు ఉంటాయి. తర్వాత 22A సంబంధించి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ని పూర్తిగా ఆపేసి ఉన్నారు. వాళ్ళు అమ్ముకోలేక, అవసరాలకి వాటిని తాకట్టు పెట్టుకోలేక, బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకోలేక రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరగతానే ఉన్నారు. ఇప్పటికీ కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా రైతు సమస్యల్ని ఈ 22A సంబంధించి అట్టే ఉండిపోయినాయి. ఇవన్నీ కానీ పరిష్కరించగలిగితే ప్రభుత్వం రైతులకి ఏ ఉచిత పథకాలు కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. చాలా సంతోషంగా వాళ్ళు ఇవన్నీ కూడా బ్యాంకుల్లో పెట్టుకొని లోన్లు తెచ్చుకుంటారు. చాలా సంతోషంగా ఈ రైతు సమస్యలు అన్నింటిని విజయవంతం చేస్తే ఈ యొక్క ప్రభుత్వం చాలా మంచి పేరుని తెచ్చుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్, అయితే గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వంలో జరిగినటువంటి భూ కబ్జాల మీద వచ్చిన ఫిర్యాదుల గురించి రెవెన్యూ సదస్సులో జరిగినటువంటి డిస్కషన్ ఎలాంటి సార్? గత ప్రభుత్వంలో రెవెన్యూ సదస్సులు ఏమీ పెట్టలేదు, కానీ రీసర్వే చేసి కొంతవరకు పరిష్కరించారు. ఇంకా ఈ 22A సంబంధించి అట్టే మిగిలిపోయి ఉన్నాయి. ఇవి పూర్తిగా చేసినప్పుడు మా రైతులు నిజంగా సంతోషపడతారు. సరే, అయితే అందిన ఫిర్యాదులపై 45 రోజుల్లో ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా నమ్మకంగా ఉంది. వీటన్నిటిని 22A సమస్యలు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, ఇవన్నీ కూడా రేషన్ కార్డు కరెక్షన్లు, చేర్పులు ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి పూర్తి నమ్మకంతో
ఈరోజు ఇక్కడ అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సరే, అయితే ఫైనల్గా చెప్పండి, సర్వే రాళ్లపై జగన్ బొమ్మలను తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రజెంట్ అయితే ఒక సర్వే ఒక చట్టబద్ధతతో చేసింది కాబట్టి దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. దాని మీద అయితే ప్రజెంట్ ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. మళ్ళీ రీసర్వే ఈ ప్రభుత్వం కూడా మిగిలిన వాటిని చేస్తామని చెప్పి భావిస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఏం లేదు సార్, మా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు. అదే పింఛన్లకు కానీ, ఇళ్ల స్థలాలకు కానీ, కాలనీలకు కానీ అట్లా ఇవ్వమంటున్నారు. కాగితాలు అవి ఇస్తున్నాము. అయితే స్వయంగా అధికారులే ప్రజల దగ్గరకు వచ్చి ఇప్పుడు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు కదా, ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? మంచిగా అనిపిస్తున్నాయి సార్, మంచిగా చేస్తున్నారు. మంచిగా అడిగి వాళ్ళే దగ్గరుండి చేపించుకుంటున్నారు. అయితే వైకాపా ప్రభుత్వంలో జరిగినటువంటి భూ కబ్జాల యొక్క ఫిర్యాదుల గురించి ఏమైనా డిస్కస్ చేశారా? లేదు సార్, అవన్నీ ఏం లేదు సార్, అవన్నీ అసలు ఎత్తటం లేదు. వాటి గురించి వీళ్ళు మంచిగానే తెలియజేస్తున్నారు. అయితే భూ సంబంధిత విషయాలపై మీకు 45 రోజుల్లో పరిష్కారం చూపిస్తారు అంటున్నారు కదా, ఈ సమస్యల పైన వాటి కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మీకు 45 రోజుల్లో ఏమైనా పరిష్కారం వచ్చేదానికి అవకాశం ఉందంటారా? చేస్తారు అనుకుంటున్నాం సార్. అయితే ఇంకా చెప్పండి అమ్మా, అంటే మీరు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? రెవెన్యూ సదస్సులకి మీరు ఏ సమస్యల్ని పరిష్కరించుకుందామని చెప్పి ఇక్కడికి ఇంతవరకు రావడం జరిగింది? మేము అదే సార్, కాలనీలు, ఇళ్ళ స్థలాలు అవి ఇస్తామమ్మా, అప్లికేషన్లు పెట్టుకోండి అంటున్నారు. మేము వాటి కోసమే వచ్చాము. మాకు కరెంటు బిల్లులు అవి 10,000 అట్లా వస్తుంది. వాటి గురించి సమస్య చెప్పాము. వాళ్ళు ఫోటో తీసుకున్నారు ఫోన్లోకి. మేము చెప్తామమ్మా. అయితే కూటమి ప్రభుత్వం సైతం ఇప్పుడు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ మీకు ఎట్లా అనిపించినాయి? అంటే భూమి సమస్యల గురించి మీకు పరిష్కారం చూపించడానికి చూపిస్తానంటారు సార్. చూపిస్తాము, చేస్తాము అని అంటున్నారు సార్. ఓకే, థ్యాంక్స్ సార్. సరే.